తెలంగాణ అధికారం అనేటువంటి ఆకాంక్షతోని ముందుకు పోతున్న సందర్భంలో దీన్ని డిజైన్ చేసినటువంటి రాజేశం గారు అత్యంత కీలకంగా అనేక పార్టీలకు అనేక పెద్ద పెద్ద పనులు చేసినటువంటి రాజేశం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇది సింబల్. ఇక్కడ ఎరుపు ఆకుపచ్చ, ఎరుపు కార్మికుడి కష్టానికి చెమటకు రక్తానికి ప్రతిరూపమైతే ఈ ఆకుపచ్చ రైతు పండించిన పంట ఆయన కష్టానికి ప్రతిరూపంగా ఇది కార్మికులు కర్షకుల చేత ప్రారంభించబడుతున్నటువంటి పార్టీగా ఈ తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఇది పార్టీకి ఉన్నటువంటి ఆలోచన. ఇక్కడ ఆత్మగౌరవం, మా వరంగల్ ప్రవీణ్ వచ్చిండు అడ్వకేట్, ఆత్మగౌరవం దశాబ్దాలుగా మన ఆత్మగౌరవం మీద దాడి చేసినటువంటి సందర్భంలో ఈ ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం బానిస మనస్తత్వాన్ని ఖతం చేసి ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఇక్కడికి తీసుకొచ్చినాం. ఆత్మగౌరవం, అధికారం, వాటా. ఆత్మగౌరవం, అధికారం, వాటా ఇది మెజారిటీ ప్రజలకు దక్కాలి. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మేము ఎవడి సొమ్ము అడగట్లేదు, మేము ఎవడికి వ్యతిరేకం కాదు. మేము మాకు రావలసిన వాటా కోసమే మేము మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలు తమ కోసం, తమ వర్గాల కోసం, తమ అస్తిత్వం కోసం, తమ ఆత్మగౌరవం, తమ వాటా కోసం ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తున్నటువంటి క్రమంలో ఈ తాజ్ కృష్ణ హోటల్ బయట ఒక్క ఫ్లెక్స్ అన్న ఉందా? ఒక్క ఫ్లెక్సీ అన్న? ఒక్క ఫ్లెక్సీ లేకుండా ఇక్కడున్నటువంటి ఒక ఆధిపత్య కుల అధికారి ఎర్లీ మార్నింగ్ నుంచే వాటిని చింపుతా ఉంటే నేను కూడా అనుకున్నా, నీవు ఇయ్యాలా నా పార్టీ, నా అస్తిత్వం, నా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతా ఉన్నావు కదా, నువ్వు రాసి పెట్టుకో, నీ అహంకారాన్ని ఓట్ల ద్వారా అణిచి మిమ్మల్ని మూలకు కూర్చు